మీకు కూడా ఫోన్పే అప్లికేషన్లో ఎప్పుడైనా పేమెంట్స్ చేసినప్పుడు యూపీఐ పిన్ ప్రాబ్లం వస్తే కనుక దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో ముందుగా అప్పుడప్పుడు మనకి ఇలా రాంగ్ యూపీఐ పిన్ ఎంటర్డ్ అని కానీ లేకపోతే యూపీఐ పిన్ అనేది మనది వర్క్ అవ్వకపోవడం అనేది అవుతూ ఉంటుంది. సో దానికి మెయిన్ కారణం ఏమిటంటే మనము యూపీఐ పిన్ అనేది సరిగ్గా ఎంటర్ చేయకపోవడం. మీరు బై మిస్టేక్ తప్పు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే కనుక మీ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఇలా రాంగ్ యూపీఐ పిన్ ఎంటర్డ్ అని కూడా వస్తుంది. ఒకవేళ మీరు 3 times కంటిన్యూస్గా రాంగ్ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే కనుక మీ అకౌంట్ అనేది ఆ రోజుకైతే బ్లాక్ కూడా అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే అయితే యాక్టివ్ అవుతుంది, మీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకోవచ్చు, కానీ ఆ రోజుకైతే మీ ఫోన్పే యాప్ అనేది బ్లాక్ అవుతుంది. మీరు ఇంకా మరే పేమెంట్స్ అవి అయితే చేసుకోలేరు. సో అందుకని మీరు రాంగ్ యూపీఐ పిన్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఒకవేళ మర్చిపోయి మీరు అలాగ ఎంటర్ చేస్తే కనుక దాన్ని మీరు రీసెట్ పిన్ ద్వారా మీరైతే కొత్త పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ఈ విధంగా మీరు ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఫోన్పేలో మీరు మొబైల్ నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరిదన్నా వాళ్ళకి పేమెంట్ చేయాలనుకున్న వాళ్ళది సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పాక మనమైతే ఇక్కడ పే మీద క్లిక్ చేస్తాము. పే మీద క్లిక్ చేసిగానే మనకి ఇక్కడ ఎంటర్ యువర్ 6 digit కానీ 4 digit కానీ యూపీఐ పిన్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు యూపీఐ పిన్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ తప్పు ఎంటర్ చేస్తే కనుక మీకైతే ఇలాగా ఈ మెసేజ్ వస్తుంది, రాంగ్ యూపీఐ పిన్, పేమెంట్ ఫెయిల్డ్ అనేసి, రాంగ్ యూపీఐ పిన్ అనేసి. సో ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ నుంచి రీసెట్ యూపీఐ పిన్ అనైనా చెప్పచ్చు. మీరు యూపీఐ పిన్ ఆల్రెడీ మర్చిపోయారు కాబట్టి రీసెట్ యూపీఐ పిన్ అని చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఇక్కడ కాకపోతే కనుక మీరు మీ ఫోన్పేలో మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్స్ అనేసి కనిపిస్తుంది, దాని మీదకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏ బ్యాంకుది అయితే మీరు యూపీఐ పిన్ అనేది మర్చిపోయారో, మీకు 2 బ్యాంక్స్ కనుక అటాచ్ చేసి ఉంటే, మీరు లింక్ చేసుకుని ఉంటే ఫోన్పేలో, ఆ బ్యాంక్ యొక్క దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయి, అలాగే యూపీఐ పిన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు రీసెట్ అని, చేంజ్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఈ చేంజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు పాత యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది ముందుగాను, అప్పుడు కొత్త దానికి మీరు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు పాత యూపీఐ పిన్ మర్చిపోతే కనుక మీరు డైరెక్ట్గా రీసెట్ అని క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఈ రీసెట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్ యూపీఐ పిన్ యూజింగ్ అనేసి వస్తుంది. సో ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అని కానీ లేకపోతే డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్. సో ఈ 2 స్టెప్స్లోని దేనైనా కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ సెలెక్ట్ చేస్తే కనుక ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో ఇక్కడ వెరిఫై ఆధార్ నంబర్. సో ముందుగా మీరు ఇక్కడ మీ ఆధార్ నంబర్ యొక్క ఫస్ట్ 6 digits ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నంబర్ యొక్క ఫస్ట్ 6 digits ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇక్కడ ఒక ఓటీపీ వస్తుంది, అది ఆటోమేటిక్గా ఇక్కడ రీడ్ అవుతుంది. లేదంటే కనుక మీరు ఎస్ఎంఎస్లోకి వెళ్ళి కూడా మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ రీసెట్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మీరు కొత్తగా యూపీఐ పిన్ అనేది మళ్ళీ కొత్త పిన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ రెండోసారి అదే యూపీఐ పిన్ మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లం కూడా రావచ్చు, అనేబుల్ టు సెట్ యూపీఐ పిన్. ఎందుకంటే మనం ఓటీపీ అనేది ఇందాక బై మిస్టేక్ తప్పు ఎంటర్ చేసాము. సో మళ్ళీ రీట్రై అందాము. సో ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్, సో ఇక్కడ ప్రొసీడ్ అందాము. సో ఇక్కడ మళ్ళీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఓటీపీ అనేది ఆటోమేటిక్గా రీడ్ అయ్యి ఇక్కడ వచ్చింది. మీకు అలా రాకపోతే కనుక మీ ఎస్ఎంఎస్లో చూసుకుని అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు రీసెట్ యూపీఐ పిన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి మీరు మీ 6 digit యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు.
మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం రెండోసారి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి రీసెట్ యూపీఐ పిన్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చేంజ్ అంటే కనుక మీరు ముందుగా పాత యూపీఐ పిన్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్. మీకు ఓల్డ్ యూపీఐ పిన్ గుర్తుంటే కనుక ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి మీకు ఓల్డ్ యూపీఐ పిన్ గుర్తుంటే కనుక ఇక్కడ ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అనేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు పాత యూపీఐ పిన్ గుర్తు లేకపోతే కనుక మీరు రీసెట్ అనే ఆప్షన్ వాడవలసి ఉంటుంది. సో ఇక్కడ రీసెట్ అని క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనము ఏదర్ ఆధార్ నంబర్తో కానీ లేదా డెబిట్ కార్డ్ ఏటీఎం కార్డ్తో కానీ మనమైతే కొత్త యూపీఐ పిన్ అనేది సెటప్ చేసుకోవచ్చు. సో దానికోసం ముందుగా ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆధార్ నంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ అనేసి ఇది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ప్రొసీడ్ అందాము. సో ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్ యొక్క ఫస్ట్ 6 డిజిట్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వచ్చిన ఈ ఓటీపీని ఎంటర్ చేయాలి. విధంగా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఇంకో బ్యాంక్ ఓటీపీ కూడా వచ్చి ఉంటుంది. 2 ఓటీపీలు వస్తాయి. ఒకటి ఆధార్ ఓటీపీ, ఇంకోటి బ్యాంక్ ఓటీపీ. సో ఇక్కడ మనము బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి ఇప్పుడు సెట్ 6 డిజిట్ యూపీఐ పిన్ అని వచ్చింది. సో ఇప్పుడు మనము కొత్త యూపీఐ పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అదే యూపీఐ పిన్ ఇంకొకసారి ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనము యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని వచ్చింది. సో దీని అర్థం మనము ఇప్పుడు కొత్త యూపీఐ పిన్ అనేది మనం చేంజ్ చేసుకున్నాం. సో జనరల్గా మీకు యూపీఐ పిన్తో ప్రాబ్లం వస్తే కనుక మీరు మళ్ళీ ఇలాగ రీసెట్ ద్వారా యూపీఐ పిన్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మీ యూపీఐ పిన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.